టైం అవుతుంది. వీడు ఎక్కడ ఉన్నాడో ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఈ పెళ్లి ఎలాగన్నా గంటకి వెట్టెక్కి వస్తే చాలు, హ్యాపీగా ఉంటది. బావగారు బావగారు పెళ్లి కూడా ఎక్కడండి? పెళ్లి కొడుకు వచ్చేస్తున్నాడండి. ఎక్కడ ఉన్నాడు, వచ్చేస్తున్నట్టున్నాడు. బావగారు మా అమ్మాయిని పైసా కట్టం లేకుండా పెళ్లి చేసుకుంటారు. మీరు ఎలా తీసుకోవాలండి? మీరు ఎలా తీసుకోవాలి? 10 లక్షలు అప్పియండి. మరి లేకపోతే ఏంటంటే ఏదో రుణాలు తీసుకుంటే పెద్ద కోటీశ్వరులాగా వచ్చేదాని దాకా రుణం తీసుకుంటానంటే ముందే అమ్మాయిని రెడీ చేయండి. నేను అబ్బాయిని తీసుకొని వస్తా కదా. అమ్మో, ఏంటి మేనేజ్ చేయలేక వస్తున్నారా బాబు? ఏంటి అందరూ షాక్ గా ఉన్నారు? నా కొడుకు కట్నం లేకుండా పెళ్లి ఎందుకు చేసుకుంటానని చెప్పనా? నాకు తెలిసి మీ అందరికి డౌట్ ఉంటది. ఆడు మాడాను కాదు, తేడాను కాదు, పప్ప, పెద్ద ఎర్రి పప్పాడు. ఆడు ఎర్రి పప్పతనం ఎంత అంటే నేను చెప్పలేను. చూపిస్తా, నీకే చూపిస్తాను. అరే సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ పువ్వ మువ్వ సవ్వడల్లి నవ్వాలమ్మ సువ్వి సువ్వి. ఏరా ఏంటి చెయ్యా? ఇలా రమ్మన్నావు కదా. ఇదండి ఈ ఎర్రిపప్పదనం. ఇప్పుడు చెప్పండి, ఈ ఎర్రిపప్పు అనాలా, కొండెరిపప్పు అనాలా? రెండిట్లో ఏది పెద్దది నాన్న? కొండెరిపప్పు పెద్దదరా. అయితే నేను ఎవరెస్ట్ పప్పుని. ఎవరెస్ట్ ఎర్రిపప్పు? ఇప్పుడు ఎర్రిపప్పు రా నువ్వు, నోర్మోయ్. అరే ప్లీజ్ రా, రే 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 అలా అనొద్దురా. రే ఇవాళ నీకు పెళ్లిరా. పెళ్లి తర్వాత ఏం చేయాలి తెలుసా? తెలుసు. ఏం చేస్తావు? భోజనం చేయాలి. ఓ పని చేయి, భోజనం చేసి కిల్లి వేసుకొని పడుకో. సరే. పెళ్లిరా. పెళ్లి తర్వాత ముఖ్యమైన ఘట్టం ఫస్ట్ నైట్ తెలుసా? తెలుసు. అమ్మయ్య, ఏం చేస్తావు ఫస్ట్ నైట్? ఈ రోజు 29th కదా, రేపు 30th కదా, వెళ్ళిన 31st, ఆతలండి ఫస్ట్ నైట్. చెప్పుతో కొడతా, నాటకాలు ఆడే ఉంటాను. అరే అరే ఇవాళ ఒక్కరోజు ఏ మానేరా ప్లీజ్ రా. ముందు ముహూర్తానికి టైం అవుతుంది, పద. రాను. ఎందుకురా? ముందు ముహూర్తం వెనక్కి వెళ్తున్నా. సరే వెనక ముహూర్తం ఏమవుతుంది, పదరా. నాయనా పెళ్లి ముహూర్తం తీసుకురండి. బంగారు కళ్ళ బుచ్చమ్మో జంగావి చంప లచ్చమ్మో. బావగారు ఏంటి మీ అబ్బాయి 5 వేలు చూపిస్తున్నాడు? అబ్బా, అంటే ఇప్పుడు పంచభూతాల సాక్షిగా మీ అమ్మాయిని ఎప్పుడు నవ్వుతూ చూసుకుంటాడు అనమాట అర్థం. ఏంటి మళ్ళీ అలా 10 వేలు చూపిస్తున్నాడు? మా అబ్బాయి 10 జన్మలు ఎత్తినా సరే మీ అమ్మాయి కావాలన్నాడు. అందుకే ఇలా సింబాలిక్ గా చెప్తున్నాడు అనమాట. ఏంటండి అలా నవ్వుతున్నాడు అబ్బాయి? నవ్వుతే ఏముందండి తప్పు? నవ్వుతే ఆరోగ్యంగా ఉంటావు, అందుకే నవ్వుతున్నాడు. ఒకసారి మీరు నవ్వండి అని. నువ్వు నవ్వమ్మా అని. చూసారు అందరూ అంత ఆరోగ్యంగా ఉంటావు, అందుకే నవ్వుతున్నాడు అనమాట. అవునా? మొత్తం మించిపోతుంది ఆ జీలకర్ర బెల్లం ఏదో. నాయనా పట్టుకో, చేజాబు. అమ్మా చేయి పెట్టమ్మా. తల మీద పెట్టాయా? పెట్టారా? తల మీద పెట్టరా. అరే పెట్టరా, తల మీద పెట్టాలరా. తల మీద పెట్టరా. అరే తల మీద పెట్టు. బావగారు తల మీద మీ తల మీద పెట్టాడండి. లేకపోతే ఏంటండి? ఈ బెల్లం క్వాలిటీ చూసారా ఎలా ఉంది? ఇది జీలకర్ర క్వాలిటీ చూసారా? ఇలాంటి చీపీ తెస్తే ఎలా పెడతారు మా వాడు? అంటే కట్టలు లేకుండా పెళ్లి చేసుకుంటాను చెప్పి నేను ఎర్రిపప్పు అనుకుంటున్నారా? మా వాడు ఎర్రిపప్పు అనుకుంటున్నారా? నేను ఎర్రిపప్పు. ఏంటండి ఇలా చేస్తారా పెళ్లిలోని? క్షమించండి, మంచి బెల్లం చూసుకుంటాను. పంతులు గారు క్షమించండి. ఆ తాళి కట్టిస్తాను, తాళి బొట్టు కట్టిస్తాను. ఆయన పట్టుకోయ్యా, చెప్పట్లేదు తర్వాత. కట్టు బాబు కట్టు. కట్టట్లేదేంటండి? ఎందుకు కడతాడు? తాలిబుట్టు ఎన్ని కాసులు చేయించమన్నా నేను? 2 కాసులు చేయించమన్నారు. మీరు ఎన్ని కాసులు చేయించారు? 2.5 చేయించాను. అంటే 6 కాసు ఎక్కువ చేస్తే మేము ఎర్రిపప్పలో మేము ఇక్కడ. నేను ఎరిపప్పు ఎక్కడ అన్నానండి? అయ్యో ఇప్పుడు అన్నారు కదా ఎర్రిపప్పని. నన్ను ఎర్రిపప్పు అంటాడా? అయ్యో సరదాగా ఎరిపప్పని. అరే 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 ప్లీజ్ రా. అరే నేను మీకు కూడా చెప్పాను, గుర్తుందా? అది ఏం చెప్పానండి? అంటే ఏం చెప్పాను? నేను మనసులో అనుకుంటే మీకు తెలియదా? అంటే మీ మనసులో కూడా నాకెలా తెలుస్తుందండి? నేను మనసులో కూడా నీకు ఎలా తెలుస్తుంది? అంటే అంత ఎర్రిపప్పులా కనపడతాం మేము. అంటే వియంకులు నేను ఎర్రిపప్పు. నేను కాదు, నేను అంటే ఏంటాడు? అంటే నేను సినిమా ఎక్కువ సార్లు చూసాడు, అందుకే అయిపోయాడు. అవునా? నాన్న కడతా. బాబు పట్టుకో, ఇలా చేయి. ప్లేట్ కావాలి. ప్లేట్ ఎవరు? చేతి పట్ట. ప్లేట్ కావాలి.
చిన్నపిల్లడండి పాపం తెలియ చేసాడులేండి ప్లేట్ ఇచ్చేయండి అడిగి అదేనండి పంతులు పని చేసాడండి. మరి లేకపోతే ఏంటి చిన్నపిల్లడు అడుగుతున్నప్పుడు ప్లేట్ ఇవ్వకుండా ఉంటే మారం చేస్తారు అలాగే ఇవ్వాలి నాన్న ఇంక చాలా నాన్న పంతులు ఇచ్చారుగా ఏంటండి ఇది మీరు సీరియస్ ఇది కామెడీ నాకు అర్థం అవట్లేదు. అలాంటి కామెడీ అండి మీరు ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు ప్రతిదానికి పంతులు గారు ఆ ఉంగరాలేవో నీళ్ళు తాగుతా నాన్న తాగడం కాదు నాన్న ఉంగరం ఆట ఆడుకోవాలి అందులో సరే సరే నేను దిగుతా ఆడి దిగుతాడండి కామెడీ అండి కామెడీయా దొరికింది నాకు దొరికింది ఉంగరం ఇది ఇది నీ ఉంగరం తీసుకో అదేనండి ఇచ్చే చూసారా న్యాయం అండి న్యాయం కోసం పారోడు ఎక్కడ దొరుకుతాడా ఇంత మంచి అల్లుడు దొరికారండి మీరు అదృష్టవంతులండి అంటే మా అమ్మాయి ఉంగరం మా అమ్మాయికి ఇచ్చాడు. మీ అమ్మాయి ఉంగరం మీ అమ్మాయికి మా అబ్బాయి ఉంగరం మా అమ్మాయికి నాన్న నెక్స్ట్ అరుంధతి నక్షత్రం చూపించాలి నీకు చెప్పా కదా అమ్మాయిని తీసుకొచ్చి చూపి అమ్మాలే బొమ్మలే అరుంధతి డెల్ల చెప్తున్నాడు. అదే అరుంధతి సినిమా ఎక్కువ చదువుతారు నాన్న అరుంధతి నక్షత్రం అది కాదురా రాత్రి చెప్పా కదా రాత్రిరా చేయలేపి పైన చూపి అదే ప్రేమ నువ్వేమనుకోద్దు సరే అయితే పైకి చూపించి ఆయన అదిగో అక్కడ చూడు కనిపిస్తుందా కనిపిస్తుందా అమ్మా కనిపిస్తుందా అమ్మా కనిపించింది అదే అరుంధతి నక్షత్రం చూసించాలండి పంతులు గారు మీరు ఇంకా బావగారు కొంచెం పట్టుకుంటే ఎలాగా ఫస్ట్ నైట్ అన్నావుగా ఇప్పుడు అదే ఘట్టం ఓకేనా జాగ్రత్త డీల్ చేయి తెలుసు నాకు నీకు తెలుసు నాకు తెలుసు నువ్వు వెళ్ళు అల్లుడు గారు నువ్వు వెళ్ళు మా అమ్మాయిని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నాకు తెలుసు మీరు వెళ్ళండి నేను చూసుకుంటా మీరెందుకు మీరు చూసుకోండి. నేను మామూలుగా అడిగి చెప్పొస్తాను జాగ్రత్త చెప్పొస్తా ఫస్ట్ టైం కదా సిగ్గుపడ్డమనే ఏమైనా చేసేది ఉందా తెలుసు నేను సినిమాలు బాగా చూస్తా చేయి మరి చీటి ఇలా పెట్టు క్వాలిటీ అన్నారు అది నీకు పిల్లలు పుట్టేసి ఆడించుకోపో చేసేసా నన్ను ఏమైందమ్మా నన్ను నేను అయిపోయి లేనట్టుంది మ్యాటర్ లేదా అల్లుడు గారు మ్యాటర్ లేదా అయ్య బాబు ఏంటండి నాన్న ఏంటండి అంటే ఏం లేదండి నిజం చెప్పండి నాకెందుకో డౌట్ వస్తుంది ఏంటి మీ ఊరు తేడా మాడా కదా చచ్చే ఏంటండి ఎలా అంటారు మా వాడు తేడా మాడా అని చెప్పని మరేంటి? పిచ్చిగా మాట్లాడద్దు మా ఓడు ఏంటి మీ ఊరు చెప్పండి ఏంటి మా ఓడు ఎర్రి పప్ప అండి ఎర్రి పప్ప అమ్మ నాకు కట్నం లేకుండా చేసుకుంటానంటే ఏదో అనుకున్నాను కొండరి పాప బాబు వెళ్ళిపోయి బాబు లేదు నేను ఇక్కడే ఉంటాను అడితేనే పిల్ల పడితేనే ఒక లైలా కోసం తిరిగాను దేశం ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. హలో చెప్పరా నా పులిహోర ఏంటి 5-10 నిమిషాలు వస్తావా? అరే నేను నీ ముందుకు వచ్చాను రా పులిహోర. వచ్చిన తర్వాత 5 నిమిషాలు వస్తా 10 నిమిషాలు వస్తాను కాదు, టైం సెన్స్ ఉండాలి. అర్థం చేసుకున్న పులిహోర త్వరగా రా. పులిహోర ఒక్కరికి టైం సెన్స్ ఉండదు, టైంకి రారు ఏం చేయరు దరిద్రులు. 10 నిమిషాల్లోకి వస్తారంట. 10 నిమిషాల్లో ఏం చేయాలి? టైం పాస్ చేయాలి. చచ్చ ఈ పులిహోర ఎవరు? బాయ్ ఫ్రెండ్స్ కోసం వెయిటింగ్. ఆ పులిహోర రాడు. నువ్వు పడినప్పుడు వాడిని బాగా వెయిటింగ్ చేయించావుగా, నువ్వు పడిన తర్వాత నిన్ను వాడు బాగా వెయిట్ చేస్తున్నాడు. వాడు మామూలు పులిహోర కాదు. ఆ పులిహోర రాడు, ఎందుకంటే నా స్కిట్ లో వాడు ఎంట్రీ లేదు. ఒక్క నిమిషం, వాడు ఎవడు వచ్చాడు వన్స్. ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావురా? నేనే పాపం చేశాను? ఎందుకు నన్ను దేవుడు ఎలా పుట్టించాడు? ఆడవాళ్ళ ప్రేమ పుట్టడానికి మగవాళ్ళు ఉన్నారు,
మగవాళ్ళ ప్రేమ అందుకోవడానికి ఆడవాళ్ళు ఉన్నారు. నా ప్రేమని ఎవరు అందుకుంటారు? ఎందుకు అందుకుంటారు? ఓహో, నువ్వు పులిహోర గాడివా? అరే నా పులిహోర, కొన్ని పులిహోరాలకు కొన్ని రోజులు వస్తాయి. నీ ప్రేమను పొందే రోజులు కూడా కొంతమంది ఉంటారా. నువ్వేం బాధపడకురా. అంటే నా జీవితం పులిహోరేనా? బాధలో ఉన్న వాళ్ళని దగ్గర హక్ చేసుకుంటే ఆ బాధ పోతుందని అన్న చిరంజీవి సినిమాలో చెప్పాడురా. దా నా పులిహోర నిన్ను ఓదార్చి నీ బాధను తీరుస్తుందా. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. అరే 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 మస్తు చేసినావు కానీ చల్ చల్ రొమాన్స్ ఆపు. ఇడితే తాలిగట్. ఎవరన్నా మీరు? ఏ జంట కనపడ్డా పెళ్లి చేస్తాం. చల్ తాలిగట్. ఈడ అమ్మాయి కాదన్నా పులిహోర. అరే రాజు, ఒక్కొక్కడు యవనవంతం తిరుగుతాను అర్థమైతే లేదురా. నేను వీడితో తిరగట్లేదన్నా, వీడేదో బాధలు ఉంటే ఓదారుస్తున్నా అన్న అంతే. ఈ తాళి కట్టి జీవితాంతం ఓదార్చుకో అని చెప్తున్నా. నువ్వు మాట్లాడితే తాళి కట్టా ఉంటావన్నా. ఇది తాళి అన్న తాయెత్తు కట్టడానికి. అన్న నీకు దండం పెడతా అన్న. వాడేదో బాధలు ఉంటే ఓదారుస్తున్నా అన్న. నాది పరుగుల కుటుంబం అని అర్థం చేసుకో అన్న. అబ్బో, వీని పార్కు తీసుకొచ్చినప్పుడు అర్థమైంది నువ్వు ఎంత పరువు గల కుటుంబంలో పుట్టినావు అని. ఏ బాగా నకరాలు చేస్తున్నా, నాకే చెప్తున్నా. చల్ తాలిగట్. అరే వీళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నా పులిహోర. నువ్వైనా చెప్పరా వాళ్ళకి. న్యాయం ఏదో అన్యాయం ఏదో వాళ్ళకి బాగా తెలుసు. ఏం మాట్లాడుతున్నారు నా పులిహోర? విషయం చెప్పంటే న్యాయం అన్యాయం మాట్లాడుతున్నావేంట్రా? నీకు దండం పెడతా అన్న. ఏం రాబోయ్ డైలాగులు చెప్తున్నావు. తాలిగట్టు. చాకిరా బాయ్ చాకి. అన్న 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 చాకి. అన్న అన్న నీకు దండం పెడతాను. తాళి కట్టి నేనే ఇన్ని తాళి కట్టి నేనే చేసుకోవాలన్న ఈ పులిహోరని. పూజ చేసుకో, ఓదార్చుకో, పండగ చేసుకోరా బాయ్. సరే నీకు దండం పెడతాను. అది పరుకుల కుటుంబాన్ని నీకు దండం వదిలే అన్న నన్ను. కడతావా కట్టా? ఏందన్నా ఇది అర్థం లేకుండా మూర్తన్నకు చెప్తా నేను. మస్తు చెప్పినావు కానీ చల్ చల్తి. అరే అరే రాజు, ఎన్ని ముళ్ళు వేసినా చూడరా బాయ్. అరే అన్న 2 ముళ్ళు వేసినాడా? ఏమరా ఒక్క ముడి మీ అయ్య చేస్తారా? దింపుతా. ఈ పులిహోర గారికి 3 ముళ్ళు అవసరమా అన్న? ఎవరికైనా 3 ముళ్ళు వేయాలి. దింపుతా కట్టు. ఏందన్నా అసలు కర్త ఇది లేకుండా అర్థం లేకుండా మాట్లాడుతున్నారంటే పులిహాల పనులు. అరే రాజు వీడియో తీరా బాయ్. వీడియో ఎందుకన్నా? ఇటు చెప్తాను రా బాయ్, లోకం మీద నీలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పి వీడియో తీసి ఫేస్బుక్ లో పెడితే మస్తు లైకులు పడతాయి నీకు. అరే నీకు దండం పెడతానన్నా. నేను ఇప్పటివరకు మా ఊర్లోనే ఎవరికి సరిగా తెలియదన్నా. ఈ ప్రపంచానికి తెలియడం అవసరమన్నా. నేనేమన్నా సంపూర్ణేష్ బాబు అనుకుంటున్నామన్నా. నువ్వు నీకు దండం పెడతాను వద్దా? అబ్బో నువ్వు చెమ్మచంద్రరా, నువ్వు తెలవాలా లోకం మొత్తానికి. వీడియో తీసినారా బాయ్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్, పిల్ల పాపలతో సల్లాగుండు. ఏం మాట్లాడుతున్నావురా నా పులిహోర? నా చేత పాప పని చేయించి పిల్ల పాపాలు అంటావేంట్రా? అర్థం లేకుండా మాట్లాడుకో. వాళ్ళేదో ఫ్రస్ట్రేషన్ లో చేశారు. ఆ తాళి తీసేసి ఇంటికి వెళ్ళిపో. ఒక్కసారి భర్త తాళి కట్టిన తర్వాత తీయకూడదు. నీకు దండం పెడతా, ఒకసారి తాళి తీసేయరా. మెడలో ఒకసారి తాళి పడిన తర్వాత మన ఇద్దరం ఒకరికొకరు తోడు నీడ. నాడేం కాదు, దానికి పోగులు పెడతానేమనుకుంటున్నావు? ముందు తాళి తీరా. నాది పరుగుల కుటుంబం. నీకు దండం పెడతా తీసేరా. నాది పరుగుల కుటుంబమే. XXX సోప్లా. XXX ఏంట్రా? నువ్వు XXL రా నువ్వు. చెప్తే అర్థం చేసుకోవట్రా నా పులిహోర. ఏమ్రా మజాకట్ చేస్తున్నావా? అన్నా నేను చెప్పేది మీకు అర్థం అవ్వట్లేదన్నా. మీరు వెళ్ళగానే మళ్ళీ తాళి తీసేయమంటాడు. అందుకే ఆ నెక్స్ట్ ఎపిసోడ్ కూడా మీరే దగ్గరుండి జరిపించండి అన్నయ్య. నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటి? అబ్బా చిన్న మొల్లి, మరి నీకు తెలియదు. అరే రాజు పెళ్లి తర్వాత ఏందిరా శోభనం గదవుతుంది. శోభనం వాడుతో అన్నా. నీకు దండం పెడతా అన్నా. నీకు పులిహోర పనులు చేయకన్నా. నువ్వు ప్లేస్ లో కరెంట్ పాస్ కాదన్నా, తీసి కొట్టేస్తుందన్నా. అరే వాడి దగ్గర ఎర్తింగ్ ఉన్నదిరా బాయ్. ఒరే నీ ఎర్తింగ్ పాడు గాను. నేను చెప్పేది ఎందుకన్నా అర్థం చేసుకుని దండం వదిలే అన్న ప్లీజ్. ఏమ్రా మజాకట్ మాట్లాడుతున్నావు, నకరాలు చేస్తున్నావా? అరే లోపల చల్. నెక్స్ట్ ఎపిసోడ్ అయిపోయే వరకు ఇక్కడనే ఉంటా. చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలుంటాయని, నమ్మడానికి ఎంత బాగుందో. బాలమిత్ర కథలో చదివా పగడపు దీవులు ఉంటాయని, నమ్మడానికి ఎంత బాగుందో. అరే నీకు దండం పెడుతున్నావు. ఇచ్చిన ఫీలింగ్ చాలా రా. మనం ఒక కాంప్రమైజ్ కొద్దాం రా నా పులిహోర. నో కాంప్రమైజ్, ఓన్లీ లైట్స్ ఆఫ్. లైట్స్ ఆఫ్ ఎందుకురా? లైట్స్ ఆన్ కావాలా?
ఏమరా ఎపిసోడ్ కంప్లీట్ కాకముందే బయటకు వస్తున్నావు నకరాలు చేస్తున్నావా? అన్నా, మీకు దండం పెడతా అన్న. ప్లస్ లో కరెన్స్ పాస్ కాదన్నా, ఫీజు కొట్టేస్తుందన్నా. మాకే ఎదురు చెప్తున్నావు. ఏంద్రా సూపు, ఏంద్రా సూపు, ఏంద్రా సూపు. అరే వీడేంద్రా బాయ్ ఐటమ్ సాంగ్ ఐటమ్ గంటక పాడు డాన్స్. నేను కూడా ఐటమేరా. ఇందాక నుంచి చెప్తే అర్థం కాదరా మీకు? ప్లస్ లో కరెంట్ పాస్ కాదరా, ఫీజు కొట్టేస్తుందిరా అని అర్థం చేసుకోరేంట్రా? అంటే నువ్వు నేను ప్లస్, నువ్వు ప్లస్, మరి వాళ్ళు ఎర్తింగ్. మరి ఇప్పుడు మీ పరిస్థితి? ఏ పరిస్థితి ఉంది? మేమిద్దరం, మీరు నలుగురు కలిసి శ్రమిద్దాం, ప్రగతి సాధిద్దాం. మీకు ఇలానే కరెక్ట్ దా చెల్లె. రాక పద.